మీరు చెప్పింది నిజం. ఇస్తున్నది 5 లక్షలకు, కానీ చెప్తున్నది మొత్తానికి. అంటే నిజానికి 20,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీ లేని రుణం వర్తించేది 4-5 వేల కోట్లకు పెంచదు. మిగతా 15-16 వేల కోట్లకు మహిళలు 12.5% ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్క చెల్లెలను మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది, అబద్ధాలు చెప్తా ఉంది. బడ్జెట్ స్పీచ్ లో కూడా అబద్ధాలు చెప్తున్నారు. నేను ఉత్తగా చెప్తలేను. అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, ఇది సంతకం కూడా చూడండి కింద, ఈ సమాధానం ఇచ్చింది సీతక్క గారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చారు. అంటే మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అనేది బోగస్ మాట, అబద్ధపు మాట అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చెప్పింది. నంబర్ 1. నంబర్ 2, స్టిచింగ్ ఛార్జెస్. అది ఇంకా జోక్ ఏంటంటే, పోయినసారి అదే పేజ్ 35లో చెప్పిండ్రు 2024-25లో, ఈసారి కూడా మక్కి అదే పేజ్ 35లో చెప్పిండ్రు. పోనీ అమలైందంటే కాలేదు. ఏంటిది ఇది? పేజ్ 35లో మీరు చూస్తే స్కూల్ యూనిఫామ్ల కుట్టి ఛార్జీలను జతకు 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచడం జరిగింది అని ఇంకా చాలా ఎక్కువ చెప్పారు. దాని నుంచి టైం లేదు. ఈసారి కూడా మీరు చూస్తే ఇది ఈ సంవత్సరం బడ్జెట్ బుక్. ఇందులో కూడా ఏం చెప్తారంటే, స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే బాధ్యత అప్పగిస్తూ కుట్టు ఛార్జీలను 75 రూపాయలకు పెంచడం జరిగింది. సేమ్ పేజ్ 35, మక్కి కొట్టిరు, మారం కూడా మారలే. అయితే దీంట్లో ఏముంది? నిజంగా 75 రూపాయలు ఇచ్చిండ్రా? ఇక ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు ఈ మధ్య వినే ఉంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 చేసినామని చెప్పి ఆయన ఇంకింత అబద్ధం మాట్లాడు. ఓపెన్ స్పీచ్ ముఖ్యమంత్రి గారు బహిరంగ మీటింగ్లో చెప్పిండ్రు. నిజమేంటంటే, మేమున్నప్పుడు 50 రూపాయలే ఇచ్చాము, మేము మహిళా సంఘాలకే ఇచ్చాము, ఈ ప్రభుత్వం కూడా 50 రూపాయలే ఇచ్చింది. నేను ఇప్పుడు కూడా డౌట్ వచ్చి మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా వాళ్ళ ఎంఈఓకి ఫోన్ చేసిండ్రు. నేను కూడా మా ఎంఈఓకి ఫోన్ చేసిన. కొత్త ప్రభాకర్ అన్న కూడా వాళ్ళ దుబ్బాక ఎంఈఓకి ఫోన్ చేసి అడిగిండు, ఏంది భయ్ మీరు 50 రూపాయలు వచ్చినాయా 75 రూపాయలు వచ్చినాయా అని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 50 రూపాయలే వచ్చినాయి సార్, 75 రూపాయలు రాలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి స్టిచ్చింగ్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఏ మహిళా సంఘానికి కూడా ఈ రోజుకు 75 రూపాయలు రాలేదు, వచ్చింది 50 రూపాయలు మాత్రమే. బట్టి గారు మదిరకు పోయి మీ మహిళా సంఘాలను అడుగుదామా, లేదు సిద్దిపేటకు వస్తావా మా మహిళా సంఘాల దగ్గరికి పోయి 75 రూపాయలు ఏమైనా ఇచ్చిందా అని అడుగుదామంటే, నేను ఐఎమ్ రెడీ, ఆర్ యూ రెడీ అని అడుగుతున్నా. ఇచ్చింది 50 రూపాయలు, 75 రూపాయలు ఇచ్చినామని 2 బడ్జెట్లలో కూడా చెప్పుకున్నారు. ఇది శుద్ధ అబద్ధం. ఇది మహిళా సంఘాలను, మా అక్క చెల్లెలను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్క చెల్లెళ్ళు బట్టి గారి ప్రసంగము విన్నారు, నేను మాట్లాడుతున్నది వింటున్నారు. సో నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని శిక్షిస్తారు, మీరు తప్పు చెప్తే మిమ్మల్ని శిక్షిస్తారు. మీరు చెప్పడం మహాలక్ష్మి మాది మహిళల కోసం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, కానీ ఇలా వడ్డీ లేని రుణాల్లో మహిళలకు మోసం, స్టిచ్చింగ్ ఛార్జెస్ లో కూడా మహిళలకు మోసం చేస్తున్నారు. ఇక మూడో విషయం, పేజ్ 20. పోయినసారి కూడా అదే చెప్పి